ఆల్రెడీ అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మనం ఎప్పుడు లేటే కదా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఈ రోజు మనం అద్దాల జడేస్తున్నాం అనమాట. వావ్ 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 వావ్. తెలిసింది ఓన్లీ ఫంక్షన్ అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధిష్ణు. ఎస్, నేను యూజ్ చేసేది మామాఅర్త్ చియా హైడ్రా కామ్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా కూడా పొల్యూషన్ కి కానీ, ఇప్పుడున్న హీట్ కి కానీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల మన స్కిన్ హైడ్రేషన్ అనేది పోతుంది అండ్ న్యాచురల్ గ్లో కూడా పోతుంది. వాటన్నిటి నుంచి కూడా మన స్కిన్ ని రిపేర్ చేసుకోవడానికి మామాఅర్త్ వాళ్ళు మనకిస్తున్న బెస్ట్ సొల్యూషన్ ఈ ఫేస్ ప్యాక్. అండ్ నాకు చాలా బాగా నచ్చే విషయం ఏంటి అని అంటే, మామాఅర్త్ వాళ్ళు మన కస్టమర్స్ కానీ మామాఅర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మన కస్టమర్స్ కి ఏ విధంగా కావాలి అండ్ ఏ ప్రోడక్ట్స్ ని అయితే వాళ్ళకి తీసుకురావాలి అని చెప్పి ఆ పాయింట్స్ ని అన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రోడక్ట్స్ తయారు చేసి మనకి ఇస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్, నాకు బాగా నచ్చేది. అందుకే నేను మామాఅర్త్ ప్రోడక్ట్స్ ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేస్తూ ఉంటా. ఎప్పుడు ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని అనుకుంటాను అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇది మన స్కిన్ ని ఇంత హైడ్రేటెడ్ గా ఉంచడానికి దీంట్లో స్పెషల్ గా చియా సీడ్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది అండ్ మనకి దీంట్లో ఉన్న సెరామైడ్స్ కూడా మన స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తాయి. pH లెవెల్ ని మనం టెస్ట్ చేద్దాం. కొంచెం ఫేస్ ప్యాక్ తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసి నార్మల్ గా మనకి pH లెవెల్ అనేది 5.5 రేంజ్ లో ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఇది మాయిశ్చర్డ్ గా కూడా ఉందన్నమాట. అబ్జార్బ్ చేసుకుంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇండికేట్ చేసి చూద్దాం. ఎస్, ఎగ్జాక్ట్లీ 5 ఉంది. సో మన pH లెవెల్ అనేది కూడా చాలా బాగుంది కాబట్టి దిస్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ అనమాట. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ ని నీట్ గా ఫేస్ కి అప్లై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మామాఅర్త్ ప్రోడక్ట్స్ అనేవి చాలా వరకు మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, మింత్రా, పర్పుల్ ఇలా చాలా వాటిలో అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా మన నియరెస్ట్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మరి మీరు ఈ రోజు ఏ మామాఅర్త్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నారో నాకు కమెంట్స్ లో చెప్పేసేయండి, దానికి నేను రిప్లై ఇచ్చేస్తాను. ఫస్ట్ నీట్ గా ఫేస్ ని కొంచెం క్లీన్ చేసుకుని అప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేద్దాం. ఐస్ క్యూబ్ పెట్టుకున్నట్టుంది నాకు. ఎస్, పర్ఫెక్ట్ గా అప్లై చేసుకున్నా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. దాని తర్వాత నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని నీట్ గా రిమూవ్ చేసేద్దాం. 15 మినిట్స్ ఉంచుకున్నాం కాబట్టి. సో ఎస్, ఫేస్ అయితే చాలా కూల్ గా కామ్ గా అనిపిస్తుంది. అండ్ జస్ట్ 15 మినిట్స్ లో ఒక మంచి హైడ్రేషన్ అండ్ బ్యూటిఫుల్ గ్లో అనేది మీరు చూడొచ్చు అనమాట. జస్ట్ 15 మినిట్స్ లో ఇంత హైడ్రేటెడ్ అండ్ న్యాచురల్ గ్లో ని సంపాదించుకోవాలి అంటే జస్ట్ యూజ్ దిస్ మామాఅర్త్ చియా హైడ్రా కామ్ ఫేస్ ప్యాక్. ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ యూజ్ మై కూపన్ కోడ్ SID2025 అఫీషియల్ వెబ్సైట్ లో అండ్ యాప్ లో మీరు యూజ్ చేసినట్టయితే 20% వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు అనమాట. ట్రై దిస్ ఇన్ సమ్మర్ టు గెట్ ఎ గుడ్ గ్లో అండ్ లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా స్కిన్ కి సంబంధించిన ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ గా నేను హెడ్ బాత్ చేసేసుకుని మనం ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటాం, ఎలాంటి అవుట్ఫిట్ వేసుకుంటాం అనేది చూసేద్దాం. స్కిన్ అయితే షైన్ అవుతూ ఉంది. ఇప్పుడు కొంచెం లైట్ గా ప్రైమర్ రాసేసి లైట్ ఫౌండేషన్ మేకప్ వేసేద్దాం. లిప్ బామ్ యూజ్ చేసిన తర్వాత ఇది ఫౌండేషన్.
నేను ఫౌండేషన్ని హ్యాండ్తోనే స్మచ్ చేసేస్తున్నాను. ఈ సమ్మర్లో కూడా చాలా వరకు హెవీ మేకప్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. స్వెట్ వస్తుంది అండ్ చిరాక్గా ఉంటుంది. కాబట్టి లైట్ నార్మల్ బేస్ ఫౌండేషన్ మాత్రమే యూజ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ స్కిన్కి మంచి మాస్క్ యూజ్ చేసాం కాబట్టి ఆ గ్లోనెస్ అనేది ఉంటుంది. మధ్యన చాలామంది కూడా అడుగుతున్నారు మన అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అని. అండ్ నా హాఫ్ శారీ కలెక్షన్స్ బ్లాగ్ కూడా నేను అతి త్వరలో చేస్తాను. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న అవుట్ఫిట్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో దట్ దాన్ని బట్టి మీరు ఎక్కడ ఏంటి అనేది మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మ్యారేజెస్ అయితే చాలా ఉన్నాయి. ఫౌండేషన్ వర్క్ కంప్లీట్. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు అందరూ చూసి అనుకుంటారు కదా, ఇన్ని బ్రష్లు కొనుక్కొని ఇన్ని మేకప్ ఫౌండేషన్స్ కొనుక్కొని మేము ఇంత చేస్తుంటే ఈవిడేంటి మొత్తం ఇలాగా దాని ఏమంటారు ఒక ఫేస్ ప్యాక్ లాగా ప్యాడ్ అలికినట్టు అలా అలికేస్తుంది అని. బట్ ఇదే వచ్చిన నౌ వి ఆర్ యూజింగ్ కిస్సెస్. కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకుంటా, దానివల్ల మనకి ఐస్ చాలా ఎలివేట్ అవుతాయి కాబట్టి. సో ఐ షాడో అయితే అలా వేసుకున్నాం మనము లైట్గా 2 సైడ్స్. కొంచెం స్మోకీ ఐస్ లాగా దీంతో బ్లాక్ పౌడర్ అనేది నేను ఇలా పెడుతున్నాను. సో దీన్ని నీట్గా అలాగా స్మచ్ చేస్తాను అనమాట. ఐ మేకప్ అయిపోయింది. ఐ మేకప్ చూసారా, ల్యాషెస్ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ మస్కరా మాత్రమే యూజ్ చేశాను. అండ్ ఇదేంటో పెట్టాడు. అండ్ మా అయాన్ష్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాసి అయాన్ష్ వచ్చేసేటప్పటికి నేను రెడీ అయిపోయి దాని తర్వాత అయాన్ష్ని రెడీ చేసి అప్పుడు మనం తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మనం ఎప్పుడూ లేటే కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కంప్లీట్ లైట్ బేస్ మేకప్ అండ్ లిప్స్టిక్ మాత్రం లైట్ బ్రిక్ కలర్ లాంటిది తీసుకున్నా. బట్ వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది. ఇంకా చిన్న అలా చేస్తూ ఉన్నాడు అనమాట, చెక్కుతున్నాడు నా హెయిర్ని. తింగరగా ఉన్న నా హెయిర్ని స్ట్రైట్ చేసి దాన్ని అలా ప్లాన్ చేస్తున్నాడు. ఉన్న ఒక్క జీవితం చుట్టూ ఎప్పుడు పోతే పోటీ అన్నట్టు నేను కూడా ఈ మధ్యన హెయిర్ స్టైల్స్ ఏమాత్రం తగ్గట్లేదు. అండ్ మా 80 నాకు హెయిర్ చేసింది కంప్లీట్గా చాలా రకరకాల స్టైల్స్ పృథ్వీ అండ్ చిన్న అనమాట. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తా, 80 సిరీస్ నా అవుట్ఫిట్ కోసమైనా సరే మీరు చూడాలి. అవుట్ఫిట్స్ నేను చాలా కష్టపడి పర్సనల్గా నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆ కాంబినేషన్స్కి వీటికి మా డైరెక్టర్ సార్ కూడా చాలా కష్టపడ్డారు. సో నా అవుట్ఫిట్స్ చూడడం కోసమైనా నా కోసం ఒకసారి అలా చూసి అలా పెట్టేసి బాగున్నాయి అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. లాస్ట్ టైం మనము మువ్వల జడ అని చెప్పా కదా. సో ఈ రోజు మనం అద్దాల జడ వేస్తున్నాం అనమాట. సో ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. హాఫ్ శారీ ఫంక్షన్ కాబట్టి నేను కూడా హాఫ్ శారీ కట్టుకుని ఇలాగా వేద్దామని. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. మామూలుగా జడగంటలు ఇంతకుముందు మనకి చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడులే, అప్పుడంతా కొంచెం బ్లాక్ కలర్ వచ్చి ఇలాగా గంటల్లాగా వచ్చేవి. సో ఇప్పుడు చాలా మోడర్న్గా వస్తున్నాయి కాబట్టి గవ్వలు వీటితో ఇది ఉంది. సో దీంతో మనం ఇప్పుడు వేస్తున్నాం అనమాట. ఇక్కడ హెయిర్ చూస్తే ఆల్రెడీ కొంచెం సవరం పెట్టాడు, మన హెయిర్ అంత పొడగలేదు కాబట్టి. సో ప్రస్తుతానికి జడ అయితే ఇలా వేసుకున్నాను. దీని తర్వాత దీనికి మనం అద్దాలు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుని దాని తర్వాత అద్దాలు ఫిక్స్ చేద్దాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నాకు బాగా అనిపించింది. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. ప్యూర్ కాటన్ అవ్వడం వల్ల మనకి సమ్మర్లో కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మన హెయిర్ని కూడా చేస్తున్నారు. సో నవరత్నాల నెక్లెస్ కూడా పెట్టా, ఇయర్ రింగ్స్ అండ్ స్టిక్కర్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. హెయిర్ దగ్గరకు వచ్చేస్తే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయింది. అద్దాలు అమరుస్తున్నారు. అండ్ ఇంకొక పక్కన మా అయాన్స్ చూస్తే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ రెడీ అయిపోయాడు అనమాట. హాయ్ చెప్పు. డ్రెస్ చూపించాల్సినది. బ్యాంగిల్స్ కూడా మల్టీ కలర్ అండ్ కొంచెం దీంట్లో నవరత్నాల బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను.
ఇయర్ రింగ్స్ బుట్టలు కూడా అయిపోయాయి, బట్ నా జడ ఇంకా అవుతూనే ఉంది. నేను నెయిల్స్ కూడా పెట్టుకున్నా. ఇవి గ్లూతో పెట్టుకునేవి ఫస్ట్ టైం అన్నమాట. సో నేను ట్రై చేశాను, ఆ టైంలో వీడియో చేయలేదు. నెక్స్ట్ టైం ఆ నెయిల్స్ ఎలా పెట్టుకున్నాం అనేది నేను చూపిస్తా. అండ్ నా హెయిర్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఫ్లవర్స్ చాలా రకరకాలుగా తీసుకొచ్చి పెట్టాడు అనమాట. మల్టీ కలర్ డ్రెస్తో పాటు మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న. బాగు, నేను అద్దాలే అనుకున్నాను, ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఎందుకు అప్పుడప్పుడు ఇలా అందంగా రెడీ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది జస్ట్ ఫంక్షన్స్కి. శ్మశానికి రమ్మన్నా కూడా నేను అంటే ప్రేమతో వెళ్తాను. నాకు కూతుర్లంట, అంటే నీకు కూడా కూతురు లేదా? నేను ఇప్పుడు నేను అడిగానండి. నాకు కూడా కూతురులే వాళ్ళు.
వెళ్ళి వచ్చేసాం అనమాట ఫంక్షన్కి. వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన 8 ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా, చూసి ఎలా ఉంది అనేది మీరు అందరూ కూడా కమెంట్స్లో తెలియజేశారు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. అండ్ ఎపిసోడ్స్ కూడా చాలా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. అండ్ డబ్బింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ వాటితో పాటు ఆయాన్ష్కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చేస్తారు. అండ్ వీడి రచ్చ వ్లాగ్స్ కూడా చూద్దరు. కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సమ్మర్లో అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ హెల్తీగా ఉండడానికి, హైడ్రేటెడ్గా ఉండడానికి డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. యాక్చువల్లీ నేను నెయిల్స్ ఎందుకు పెట్టించుకోను అని అంటే అయాన్షికి తినిపిస్తూ ఉంటాం, హోంవర్క్ చేయిస్తూ ఉంటాం. అండ్ నేను మేకప్ అనేది హ్యాండ్తోనే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ నెయిల్స్ అనేది నేను పెట్టుకోను. సో ఈరోజు ఏదో ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి అండ్ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఇలాగా రెడీ అయ్యి అన్ని పెట్టుకున్నా. సో అయిపోయింది. ఓకే బాయ్.